వచ్చేసావా? రమ్య, అబ్బా వదులు బావా, చెక్కల గింతలు పెడుతున్నాయి. చెక్కిలి గింతలు పెట్టాలనే కదా డార్లింగ్ ముద్దులు పెడుతుంది. ఈరోజు మన వెడ్డింగ్ డే. నన్ను ఏమాత్రం ఆపాలని చూడకు. అబ్బా బావా, రమ్య, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను అస్సలు వదిలిపెట్టను. బావా బావా ప్లీజ్ ప్లీజ్. ఇదంతా కళ, నిజమైతే ఎంత బాగుండేదో. బావా, నువ్వు భోజనం చేసావా? తిన్నాను బావా, నీకొట్టిస్తాను పదా. అవసరం లేదు, నేను బయట తినొచ్చాను. ఆఫీస్ వర్క్లో బాగా అలసిపోయాను. పడుకో. పెళ్లి రోజున కూడా కనీసం భార్యని ప్రేమగా పలకరించడం తెలీదా బావా? జూలీ, మళ్ళీ మళ్ళీ నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. కరెక్ట్ టైంకి కాల్ చేసింది. హలో, అలాగే. అవునా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. రమ్య, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంటుగా ఏదో మెయిల్ వచ్చిందంట. నేను ఇప్పుడే వెళ్ళి ఆ వర్క్ చేయాలి. నువ్వు పడుకో, పొద్దున్నే వస్తాను. ఈ టైంలో ఎవరబ్బా? హాయ్ జూలీ. హాయ్ బంగారం, వచ్చేసావా? వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. కమ్ కమ్ కమ్. ఈరోజు నీ పెళ్లి రోజు కదా, నీ భార్యను వదిలి రావేమో అనుకున్నాను. నా పెళ్లి రోజు కంటే నీతో గడిపే ఈ రాత్రే నాకు చాలా ఇంపార్టెంట్. నీ అందంతో నన్ను పిచ్చెక్కిస్తున్నావు. పో. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను డియర్. అందుకే కాల్ చేశాను. నా వల్ల నీ భార్యని మిస్ అవుతున్నావు కదా. ఇప్పుడు దాని మ్యాటర్ ఎందుకు? అదంటే నాకు చిరాకు. ముందు మన మ్యాటర్ కానిద్దాం.
కాఫీ. అక్కడ పెట్టు. బావా, అత్తయ్య కాల్ చేసింది. ఏంటంట? పండక్కి మనిద్దరిని ఇంటికి రమ్మంది. అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. అదేంటి బావా? చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఆఫీసులో నాకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ అడుగుతావేంటి? వెళ్ళి నీ పని చూసుకోపో. జూలీ, రాత్రంతా నీతో గడిపినా కానీ తృప్తి తీరలేదు. మళ్ళీ మళ్ళీ నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. నీ దగ్గరకు వస్తున్నా డార్లింగ్. జూలీ, నీతో కలిసిన ప్రతిసారి నాకు స్వర్గంలా ఉంటుంది తెలుసా? నాకు కూడా. నీతో గడపాలని ప్రతిరోజు తహతహలాడిపోతున్నాను, కానీ నువ్వే నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఆ గిరిగాడితో తిరుగుతున్నావు. పిచ్చి అనిల్. గిరి నా ఇంటి రెంట్ కడుతున్నాడు. నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు. షాపింగ్లకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. అందుకే కేవలం అవసరం కోసమే వాడితో తిరుగుతున్నాను. కానీ నా ప్రేమంతా నీ మీదే. నాకు నువ్వంటే చాలా ఇష్టం బంగారం. లవ్ యూ టూ. ఆ గిరిగాడు ఒక పిచ్చోడు. మన మ్యాటర్ వాడికి తెలీదు. నన్ను ఇంత మోసం చేస్తావా? ఎంత నమ్మానే నిన్ను, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఆపు. నువ్వు మాత్రం తక్కువ? నీ భార్యను మోసం చేసి నాతో తిరగలేదా? ఇందులో తప్పేముంది? అవునే, తప్పు నీది కాదు, నాది. ఇంట్లో దేవతలాంటి భార్య ఉండగా నీలాంటి దెయ్యంతో రిలేషన్ పెట్టుకున్నా చూడు, నాది తప్పు. బాగా బుద్ధి చెప్పావు. నీ అంతు చూస్తాను. రమ్య, రమ్య, ఏంటి బావా? నన్ను క్షమించు రమ్య. బావా పైకిలే. ఏంటి బావా ఇది? నేను క్షమించడం ఏంటి? ఏం జరిగింది? ఏం లేదు రమ్య, నీ పట్ల నేను చాలా తప్పులు చేశాను. ఇక మీదట ఎప్పుడు తప్పు చేయను. నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. ఐ లవ్ యూ రమ్య, ఐ లవ్ యూ.